డీమార్ట్ కనపడుతుంది చూసారా. ఆ డీమార్ట్ ఎదురుగా ఇక్కడ కూరగాయలు తీసుకున్నాము. ఆకుకూరలను, తర్వాత వచ్చేసి కూరగాయలు టమాటాలు తీసుకున్నాం 2 కేజీలు. మా బామ్మగారి చేతిలో గోంగూరను కొత్తది ఏదో తీసుకునేందిరా. ఆహా, వేరేది ఎర్రది ఒకటి తీసుకుంటామే. ఇంటి పేరు చూపిస్తాలే, దాని పేరు ఏ పేరు ఉంది. ఎర్ర తోటకూర, ఎర్రగా ఉంది కదా అందుకని చెప్పేసి ఎర్ర తోటకూర అని చెప్పారులే. తర్వాత వచ్చేసి ఇంకా చెరుకు రసం కూడా తాగి ఇంకా బయలుదేరుతున్నాం. వెళ్ళి రాజీ మీ అక్క సాంబార్ తెమ్మందిరా, అటు కర్రీస్ పాయింట్ కాడికి వెళ్ళి సాంబార్ తీసుకొని బయలుదేరుతాం. ఓకేనండి, ఇంకా కూరగాయలు అక్కడ పెట్టేసి మా బామ్మడిది అక్కడ ఉన్నాడులే. నేను పిల్లలకి చిప్స్ తీసుకుందానికి వచ్చాను అనమాట. ఇప్పుడే రెడీ అవుతా ఉన్నాయి అవి. చిప్స్ చూడండి ఎలాగుంది, చూస్తే నూరు పోతుంది. మామూలు సాల్ట్ చిప్స్ కదన్నా, సాల్ట్ కదా, బాగుంది. రాజీది ఒకసారి చేపియాలి, ఇంత పెద్ద బాండి కాదు చేపియాలంటే. చిప్స్ స్పైసీ అను అలానే సాల్ట్ కూడా తీసుకున్నాం. తర్వాత వచ్చేసి అసలు ఎలా చేస్తారో ప్రాసెస్ కూడా మీరు కూడా చూడాలి కదా, అందుకని చెప్పేసి చూపిస్తూ చూడండి. ఇక బంగాళదుంపలు ముందు మొత్తం చెక్ చేసుకున్నారు, లైట్ వేస్తా ఉన్నాండి. ఇలా చెక్కున్న తర్వాత అంటే పై చెక్కు తీసిన తర్వాత ఇంక అన్న ఇగో ఇలాంటి చాకు ఉండాలి మన దగ్గర, చెక్కది. ఎన్న వాడేది కాబట్టి రోజు వీళ్ళ దగ్గర ఇలాంటి పెద్దవి ఉంటాయి. అవి తీసుకుని అలా అంటున్నాడు, కింద నుంచి పడతా ఉంటాడు. బ్లేడ్ అది, సన్న బ్లేడ్. తెలుగు భయ్యా, హిందీ, తమిళనాడు అబ్బాయి. అచ్చాకర్ర. ఇవి అయిన తర్వాత సాల్ట్ కలుపుతారా? తెలుగు లాంగ్వేజ్ రాట్లా. చాలా సన్నగా అవుతున్నాయి అయినా అన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత ఇలాగా అది ప్రాసెస్. ఏం పేరు? నామ్ పేరు, నామ్ నేమ్. సరేలే, సరే బాయ్. సరేనండి, త్వరగా బయలుదేరదాం. చిప్స్ మాత్రం చాలా బాగున్నాయి, టేస్ట్ చేసాను. రాజీ ఏం చేస్తున్నావు? సరేగానే ఆకుకూరలు ఈరోజు కొత్త వెరైటీ తీసుకొచ్చారా, మళ్ళీ చూపిస్తారా? ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా? ఏం జిడ్డు మొహంతో ఉన్నావు? ఓకే కాపాడు కాకు, ఫ్రెష్ అప్ అయ్యామని అడిగాను అంతే, తప్ప ఏం లేదు. తీసుకో ఆకుకూరలు. గోంగూర ఇంకా తెచ్చా. కొత్త వెరైటీ ఏం కాదు అది, ఎర్ర తోటకూర, రెడ్ తోటకూర, అంతే, ఏం లేదు. రేపు పొద్దున చెయ్యి ఏదో ఒకటి, నీ ఇష్టం వచ్చింది. ఏమంటావు? వండు, నీకు పొదుగులు అది దొరికినాయిగా. ఓకేనా? సరే అన్నం పెట్టి ఆకలివుతుంది రాజీ. పిల్లలకి చిప్స్ తెచ్చా, చిప్స్. ఇది గోంగూర కట్ట పక్కన పెట్టి, తాజాగా ఉంది గోంగూర. 2 కట్టలు 10. టమాటాలు కేజీ 60 అయితే మన సబ్స్క్రైబర్లు అంట, కేజీ 50 కాడికి ఇచ్చారు. 2 కేజీలు 100. ఇగో ఇది బంగాళదుంప ఎలా చేస్తారు ఏందని చెప్పేసి ఈరోజు మొత్తం ప్రాసెస్ చూపించా. నువ్వు కూడా చేయరాజు, ఒకరోజు తిందాం. చేస్తావా? సరే మరి. భోజనం వడ్డిస్తున్నావా? సుహాసు, నేను చాలా మంది అడిగారు రా బొడ్డుడికి ఎట్టుందని చెప్పేసి. అబ్బో అలా కలకల నవ్వుతున్నాండి. బాగున్నాడు కానీ కొంచెం పిల్లోడు నలుపు వచ్చినట్టున్నాడు కదా. అబ్బో కొంచెం తగ్గిపోయినట్టున్నాడు మళ్ళీ. ఏదైనప్పటికీ హుషారుగా ఉన్నాడు, అది చాలు. అంతే కదా అజయ్? సుహాసిని. కర్రీస్ వచ్చేసి ఇదిగోండి, 2 గంటలు పట్టింది రాజీ, 2 గంటలు పెట్టింది ఇక్కడే. అదేమో బీరకాయ పచ్చడి, అది ఆకుకూరలు అండి. తర్వాత వచ్చేసి పకోడీ,
వేసిమా ఇవ్వండి పకోడీ తీసుకోండి. తీసుకురా ఇంత చేసింది మీ అమ్మాయి. కొట్టి చోటి తొందర కొట్టించి ఇంకా వచ్చారు అందరూ. కూలింగ్ మొత్తం తిన్నావు నువ్వు? తినొచ్చుగా, ఏమైంది? సర్లే, ఎవరికి అది? నాకేనా? సరిపోద్ది మరి, ఎందుకంత అయ్యి. రోజు నీకు రామా బండ్లు వస్తాయి. తీసుకున్నావా బాలు? చూపి అనిటాను అన్నయ్యకి నీకు మళ్ళీ ఒకటి తీసుకుపోతే ఇద్దరు కొట్టుకుంటారు దానికోసం, అందుకని చెప్పేసి ఇద్దరికి అన్నా జిల్లాకి తీసుకున్నాను. కానీ ఇంకా ఆ విషయం వదిలేసి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 3:30 మధ్యలో అవుతుందండి. అయితే ఇంకొక గంట తర్వాత మా నాన్నోళ్ళు అలానే మా మొట్టా బ్యాచ్ మొత్తం టీ తాగుతారు. ఇక్కడికి వచ్చిన టీ అలవాటు అన్నమాట. ఎందుకంటే మాకు ఉదయం మేము 6 గంటల పనికి ఎక్కుతాం కదా, ఇంకా 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ టీ ఒక ఆమె వచ్చింది, ఆమె టీ ఇచ్చిద్ది అన్నమాట. నేను తాగుతూ ఉంటే మళ్ళీ యథావిధిగా 12 గంటలకు మధ్యలో అలాగా రోజు తాగడం, సాయంత్రం పూట ఉదయం పూట అలవాటు అయిపోయేసరికి ఈరోజు సాయంత్రం పూట ఇంకా వచ్చిద్దో రాదో తెలియదు. కానీ మేమైతే ఎందుకులే రాజీ నువ్వే టీ చెయ్యి, టీతో పాటు స్నాక్స్ కూడా చెయ్యి. ఆ స్నాక్స్ వచ్చేసి ఏమో ఇంకా ఉల్లిపాయ పకోడియో లేకపోతే పాలకూర పకోడియో ఏదో ఒకటి చేయమని చెప్పాను. అందుకని చెప్పేసి బాగా మరి ఇంట్లో ఏం లేవు, పోయి సరుకులు తీసుకురమ్మంటే సుహాసిని నేను వచ్చేసి నూనె ప్యాకెట్, అల్లం, చిన్నుపాయలు, తర్వాత వాము, సోడా ఉప్పు, ఇదేంటిది శనగపిండి, తర్వాత వచ్చేసి ఇంకేమి ఉండేయండి వీటిలో, నూనె డబ్బా, పౌడర్ డబ్బా అవన్నీ తీసుకొని బయలుదేరుతాను అనమాట. త్వరగా రాజకుమారి వచ్చేసి నేను పనిలో వంగేస్తాను. ఇంకా సుహాసిని బయలుదేరుతామా? ఒరే తినేవి దాంట్లో, ఓరే నీ తినేవి కూడా వచ్చి నీ దాంట్లో చూపి చూపి తినే చూపి చేతులు చూపి, చేయబట్టు బాతాయి. ఓకే దీంట్లో నువ్వు చేతి వెళ్ళి పడతాయి కానీ తినే కూడా వచ్చింది దీంట్లో కింది చేయలాగా. సరే వెళ్దాం పా మరి, పోయి త్వరగా చేసిన పనులు కానీ వాళ్ళు దా. అట్టగా ఎన్ని రింగులు ఉంచుతాడో, 100 కొద్ది రింగులు ఉంచుతాడు అనమాట. అది కనబడే మొత్తం ఆయన ఉంచినయే. రోజు కాసేపు చూస్తా ఉంటా, ఎందుకంటే పని మీద ఇంట్రెస్ట్ అండి. అట్టగా ఈ బిల్డర్ వర్క్ అంటేనే చాలా ఇష్టం. రాజీ ఏం చేస్తున్నావు? ఎట్రా ఎవరన్నా టీ చేయడానికి, ఎవరన్నా ఏమంటారు పకోడీ చేయడానికి, ఉల్లిపాయ పకోడీ, క్యారె పకోడీ, ఆకుకూరల పకోడీలు చేయడానికి, టీ చేయడానికి రెడీ అవుతారా? మా భార్య రెడీ అయింది. నీ మీద చేసి వంటాలే, నిన్ను చేసుకునే కష్టాలు వచ్చాయిలే మరి. నా ఎవరెస్ట్ నా గుండోడే. సరే తొందరగానే మరి నేను వెళ్తున్నా మరి పనికాడికి. ఏముండు పకోడీ చేస్తే చేయలేదు, లేదు పట్టుకో. నేను పని చేసుకోవడానికి వచ్చా వెళ్ళాలి. నువ్వు ఫోన్ చేసి రమ్మనే వచ్చాను, ఈ సరుకులు ఇచ్చాను, అంతవరకు నా బాధ్యత. ఈ రోజు కంప్లీట్ అయిపోవాలి. ఇవన్నీ నాకు తెలియదు అమ్మా, చేస్తే చేయి, లేకపోతే మానుకుంటే మానుకో. ఇప్పుడే చెప్పొచ్చాను అమ్మ నాన్న కూడా, మీ కాళ్ళు స్నాక్స్ చేస్తుంది, టీ చేస్తుంది అంటే అవునా అంది మా అమ్మ.
అవి సాస్ కాడికి టీ అవి వాడికి ఇవ్వాలని పైకి వెళ్తాను పట్టుకొని వెళ్తాను రెడీ తొందరగా కానీ రా బావా అని కుదరదు బావా నేను పైన పని చేసుకోవాలి బావా ఏం చేయమంటావు బావా అక్కడ బండి వేసి ఇక తిన్నాక అయిపోయిన తర్వాత వాడికి అది ఇచ్చి చెయ్యి నేను వెళ్తున్నాను ఇప్పుడుగా లేట్ అయిపోయింది వామ్ము నీ పకోడీ కోసం నీ టీ కోసం నేను పని అనుకుంటే ఏమనుందా బాయ్ బాయ్ తొందర రావాలి నువ్వు గంట టైం ఇస్తున్నా గంట చేసుకొని టీ అని ప్లాస్కోలో పోసుకొని త్వరగా పైకి వస్తే అందరం తాగుతా వెరీ గుడ్ అనిపించుకోవాలి మెత్తమ్మ చేతుల మీదుగా సరేనా సాసు ఇదిగో బాల్ ఏమండి ఎంత వచ్చింది అబ్బాయి జాయింట్లు పూసారు అయ్యి రాను పక్క ఈ వరుస అయిపోయావా ఈ వరుస అయిపోయావా ఓయ్ అరే అట్లాడు హలో వీడియో కాల్ చేస్తుంది ఆగవయ్యా వెళ్ళలా కంట్రీ మీరు ఎట్ట నీ అత్తపై సరిపోయినాయా టీ పెట్టమన్నాడు కానీ టీ పొడి పెట్టలా పిల్లలందరూ పెన్షన్ కొట్టేవారు పంచదారనో టీ పొడిదమ్మా అది లేకుండా వచ్చింది అయ్యి అక్షయ్ తాత తిట్టాడుగా తిట్టాడుగా